హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్. ఈరోజు వీడియోలో మా గార్డెన్లో ఉన్న మామిడి చెట్టుకి కొన్ని మామిడికాయలు కాసాయి. కాయలన్నీ మంచి కలర్లోకి వచ్చాయి. వీటిని నేను హార్వెస్ట్ చేసుకుంటాను. ఇది ఎనీ టైం మామిడి మొక్క. 3 monthsకి ఒకసారి కాయలు కాస్తాయి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మామిడికాయల్ని హార్వెస్ట్ చేసుకుంటాను. హార్వెస్ట్ చూసేద్దాం. ఎప్పుడు నేను పచ్చిగా ఉన్న కాయలనే హార్వెస్ట్ చేసుకునేదాన్ని. ఈసారి డజన్ కాయలు వచ్చాయి. కాయలన్నీ ఒక్క సైజులోనే పెరిగాయి కాబట్టి నేను ఈసారి కాయలన్నీ ఒక్కసారి చెట్టును పండిన తర్వాత హార్వెస్ట్ చేద్దామని ఉంచేశాను. కాయలు అయితే మంచి కలర్లోకి వచ్చాయి. ఒకేసారి ఇలా పండటం వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్ అందరూ తలా ఒక కాయ తీసుకొని టేస్ట్ చేసి చెబుతారు. ఎప్పుడు 1-2 పండిన కాయలను నేనే టేస్ట్ చేసేదాన్ని. ఇలా ఒకేసారి పండితే అందరూ టేస్ట్ చేయవచ్చు. కాయలైతే అన్నీ బాగా తయారైపోయినండి. కొంచెం పచ్చిగా ఉన్న కాయలను కూడా కోసి ఇలా టిష్యూ పేపర్లో కానీ న్యూస్ పేపర్లో కానీ పెట్టితే చక్కగా మంచి కలర్ వచ్చేస్తాయండి. మా మనవరాలు నిద్రపోతుంది కదా అని నేను మా అమ్మాయి హార్వెస్ట్ వీడియో చేద్దాం అనుకుంటే ఈ లోపల లేచిపోయింది. ఇక మమ్మల్ని వీడియో తీయనివ్వదు. నేను కట్ చేసి టేస్ట్ చేసి మా బుడ్డి తల్లికి కూడా తినిపిస్తాను. టెంకి చూడండి ఎంత బాగా ముదిరిందో. మా చిట్టి తల్లి కూడా పెట్టమని బాగా సతాయిస్తుంది. అది కూడా టేస్ట్ చేసిద్దంట. చెట్టున పండిన కాయలు అమృతంగానే ఉంటాయి. నిజంగా చాలా స్వీట్గా ఉన్నాయి. స్వీట్గా ఉంటేనే కదండి పిల్లలు తినేది. మా చిట్టి తల్లికి కూడా కాయ బాగా నచ్చిందంట. దీని ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఒకేసారి కాయలన్నీ భలే పండ్లైనాయి కదా. ఇంత చిన్న చెట్టుకి ఎక్కువ మామిడికాయలు ఎలా నిలబడ్డాయో నేను రీసెంట్గా వీడియో చేశాను. నేను ఏమి పోషకాలు ఇచ్చానో కొన్ని టిప్స్ చెప్పాను. నా వీడియోని ఒకసారి చూడండి. ఈ 3 కాయలు పచ్చిగానే ఉన్నాయి. వీటిని తర్వాత కట్ చేసి పప్పులోకి ఉపయోగిస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, చిన్న కుండీలో ఆర్గానిక్ మామిడికాయలను ఎలా పండించుకున్నాను. చెట్టుని పండిన కాయలు ఒక్కటి తిన్నా అమృతమే కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.